సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పక పోలియో చుక్కలు వేయించాలన్న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్. కాసరాబాద్ ప్రభుత్వ పాఠశాలకు అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి. శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేసిన మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలన్న సూరపేట డీఎస్పీ రవి. మాన్యం చెల్క పెట్రోల్ బంక్ దగ్గర ఆక్సిజన్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్. కరువుతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన జులకంటి రంగారెడ్డి. దాతల సహాయంతో ఆడిటోరియం 67 లక్షలతో తీర్మానం చేయడం జరిగిందన్న చింతల దామోదర్ రెడ్డి. జెడ్పీటీసీ సరిత రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా కంచర్ల విజయేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీటీసీ అనిత రవికుమార్. పోటీ పరీక్షల్లో విజయం కోసం విద్యార్థులు కష్టపడి చదవాలన్న ట్రైనీ ఎస్పీ రాజేష్ మీనా. నూతన ప్రభుత్వం కార్మిక శాఖలను సమీక్షించి లేబర్ అధికారుల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్న సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. ప్రస్తుతం రాజకీయాల పట్ల తనకు ఎలాంటి ఆసక్తి లేదన్న ప్రముఖ సినీ హీరో సుమన్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్క అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం వారు మంత్రి మాట్లాడారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్క అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో రాష్ట్ర రోడ్లు, భవన, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలియో వ్యాధి బారిన పడి పిల్లలకు అంగవైకల్యం సంభవిస్తుందని, అందువల్ల అంగవైకల్యం బారిన పడకుండా పిల్లలను రక్షించుకునేందుకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో సుమారు 1,61,925 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని, ఇందుకు గాను 981 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 3,924 మంది ఉద్యోగులను పోలియో చుక్కలు వేసేందుకు నియమించడం జరిగిందని, 100% 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాలు, ఫ్యాక్టరీ, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జమీర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద్, ఎంసీపీఓ డాక్టర్ అరుంధతి రెడ్డి తదితరులు ఉన్నారు. ఆదివారం నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం పిల్లలకి పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆదివారం నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో 2,800 పోలియో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు జరిగిందని హైదరాబాద్ నగరంలో 2,800 పోలియో చుక్కలు వేసే కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బస్ స్టాపుల్లో, హాస్పిటల్లో 85 ట్రాన్సిట్ పాయింట్స్, 123 మొబైల్ బృందాల ద్వారా ఈ కార్యక్రమం నడుస్తుందన్నారు. ప్రతి ఒక్కరు అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలలోపు ఈ పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. 4, 5, 6 తేదీల్లో 11,000 మంది సిబ్బంది హైదరాబాద్లో ఇంటింటికి తిరుగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, స్థానిక రెడ్డి హిల్స్ కార్పొరేటర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూసరి శెట్టి, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటి,
డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకళ, చింతల్బస్తీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రబాబు, చింతల్బస్తీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. అన్న పెద్దనా శ్రీనివాస్ గారు అట్లా పోలియో చుక్కలు వేయించుకునే పిల్లలందరికీ కూడా వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు కూడా పోలియో చుక్కలు వేయించుకోమని చెప్పి వారిని కోరడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా ఓకేనా బ్రదర్? మంత్రి గారు చాలా సెన్సిటివ్ కేసు. साहब आरिफ भाई कॉर्पोरेटर मेडल्स यहाँ पे मौजूद तमाम लोग, आज एक बड़ा मौका है जहाँ पर हुकूमत की जानिब से तमाम बच्चों को पोलियो ड्रॉप्स दिया जाएगा और ये कोशिश की जाएगी कि इस जो बीमारी को जो खत्म किया गया है इसको उसी तरीके से आगे बढ़ाया जाए. श्री पुन्नम प्रभाकर गारिकी मरी स्थानिक शासन सभ्युलु श्री माजिद हुसैन गारिकी मन जिला कलेक्टर श्री अनुदीप दुर्शेट्टी गारिकी स्थानिक కార్పొరేటర్ గారికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు పేరెంట్స్ కి అందరికి కూడా నమస్కారములు. పల్స్ పోలియో కార్యక్రమం అనేది 1994 నుంచి ప్రారంభించి ఇంతవరకు 27 సార్లు దిగ్విజయంగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మన దేశంలో పోలియో అనేది లేదు. 2012 లోపలనే భారత ప్రభుత్వం డిక్లేర్ చేసింది పోలియో రహిత భారతదేశం అయిపోయిందని చెప్పి. అయిన తర్వాత కూడా మన పక్కనున్న కంట్రీస్ అయినటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకులు పోలియో ఇమ్యునేషన్ ఆఫీసర్ గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు మా మిత్రుడు మాజీ హుస్సేన్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారు, మిగతా వేదిక మీద మిత్రులు, ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా, పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. ఇంతకు పెద్దలు చెప్పినట్టుగా భారతదేశ ప్రజల సహకారంతో భారత ప్రభుత్వంగా 27వసారి నిర్వహిస్తున్న ఈ పోలియో చుక్కల కార్యక్రమం వల్ల మన దేశం ఈరోజు పోలియో రహిత దేశంగా ఉన్నదంటే ఇది యావత్ దేశ ప్రజల సహకారము, ప్రభుత్వం యొక్క ప్రతిజ్ఞ. ఇవాళ ఒక పండగ రోజులాగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక పోలియో వ్యాక్సినేషన్ అనేది ప్రతి ఒక్కరు భారతదేశం మొత్తం కూడా ఈ రోజు వారి నియరెస్ట్ బూత్ దగ్గరికి వెళ్ళి 2 చుక్కలు, మనం ట్యాగ్ లైన్ కూడా 2 చుక్కలు నిండైన జీవితానికి. నేను చిన్న ఉన్నప్పుడు కూడా చూసేటోడిని. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం బేబీ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బేల ఐలయ్య పాల్గొని ప్రారంభించి 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులకు సమావేశ గది కావాలని కోరగా ఆసుపత్రి ఆవరణలో భూమి పరిశీలించి నిర్మాణం చేయడానికి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైప్ బేల ఐలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం బేబీ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య పాల్గొని ప్రారంభించి 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులకు సమావేశ గది కావాలని కోరగా ఆసుపత్రి ఆవరణలో భూమి పరిశీలించి నిర్మాణం చేయడానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య మాట్లాడుతూ తన 1 నెల జీతంలో నుండి ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పుట్టిన ప్రతి బిడ్డ నుండి 5 ఏళ్ల వరకు ఈ పోలియో చుక్కలు వేయడం వల్ల శరీర దారుఢ్యం పెరుగుతుందని, ఈ పోలియో చుక్కల పోలియో వ్యాధిని నివారిస్తుందన్నారు. పోలియో మహమ్మారి వల్ల అనేక కుటుంబాలు అంగవైకల్యానికి గురి కావడం చాలా బాధాకరమన్నారు. బస్ రమేష్ గుడ్ గుడ్ ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో, ప్రతి గూడెంలో పుట్టిన బిడ్డ కాంచెల 5 సంవత్సరాల వరకు పోలియో చుక్కలు వేయడం చాలా సంతోషం. పోలియో మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాల అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వాలు పోలియోను గుర్తించి ప్రతి పుట్టిన బిడ్డకు 2 చుక్కలు పోలియో వేస్తే శారీరకంగా దార్ఢ్యంతో పాటు ఈ పోలియో కూడా నివారించడం అవుతుంది. ఇప్పటికీ పూర్తిగా 90% నివారించారు. ప్రతి సంవత్సరం మార్చి 3 తారీఖున యుద్ధ ప్రాతిపదికన ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా పోలియో వేయడం చాలా సంతోషం. కాబట్టి దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టికాహారం అందించాలి. అంగన్వాడీ సెంటర్లలో కూడా గర్భిణీ తల్లులకు కూడా అన్ని విధాల పౌష్టికాహారంతో పాటు అన్ని వసతులు కల్పించి ప్రతి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ను కట్టిస్తానని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు అనడం చాలా సంతోషం. అదేవిధంగా నేను గత 10 సంవత్సరాలు చూస్తున్న ఇక్కడ యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్నటువంటి ఈ పిఎస్సి కేంద్రం కూడా మంచి సేవలు అందిస్తుంటే మా డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ప్రభుత్వం నుంచి ఏ ఇబ్బంది లేకుండా మీకు అన్ని వసతులు కల్పిస్తాం. ఇప్పుడే మా దృష్టికి ఎక్కడ కరెంటు వల్ల కొంచెం ఇబ్బంది ఉందని దృష్టికి తీసుకొచ్చారు. దానికి ఏగాతో మాట్లాడి కూడా కరెంట్ షార్టేజ్ లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి మెడిసిన్ కానీ ఏది ఇబ్బంది కాకుండా చూసి ప్రతి విషయంలో ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్లతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి ఒకటి మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేస్తానని మాటిస్తే అది ఈ వారం 10 రోజుల్లో 10 లక్షలు కూడా శాంక్షన్ చేసి ఈ పల్స్ పోలియో ప్రతి పుట్టిన బిడ్డ వాడుకొని పోలియో మహమ్మారిని దూరం చేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి ఎక్స్ రోడ్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నపిల్లలకు వైద్య సిబ్బందితో కలిసి ఆయన పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి ఎక్స్ రోడ్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నపిల్లలకు వైద్య సిబ్బందితో కలిసి ఆయన పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలందరూ పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే మందుల సామేల్ పిలుపునిచ్చారు. వైద్య సిబ్బంది పిల్లలందరికీ ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయాలని సూచించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ గుర్తించి 100% పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మేడం ఇక్కడ చూడండి. సార్ ఇక్కడ చూడ ఒకసారి.
మార్కింగ్ నేర్చుకున్నాక చూపించండి ముందు. స్థానిక డాక్టర్ గారు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించిన తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, కౌన్సిలర్స్, అన్ని స్థాయిల నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ పల్స్ పోలియో కార్యక్రమం పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవిటితనం రాకుండా ఈ పల్స్ పోలియో కార్యక్రమం జాతీయ స్థాయిలో జరుగుతూ ఉంది. శనివారం సూర్యాపేట మండల పరిధి కాసరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఎన్ఆర్ఐ ఉప్పల కిరణ్ 2,30,000తో నిర్మించిన నూతన మరుగుదొడ్లను మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. శనివారం సూర్యాపేట మండల పరిధి కాసరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఎన్ఆర్ఐ ఉప్పల కిరణ్ 2,30,000తో నిర్మించిన నూతన మరుగుదొడ్లను మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దాతలు అందిస్తున్న సహకారం సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని, అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలలో ఇంటికి 200 యూనిట్ల ఉచిత జీరో కరెంట్ బిల్లును అందించారు. ఇటు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ దుర్గారెడ్డి, చీల వీరేంద్ర సిన్హా, గుండాల ప్రదీప్, సంఘ శ్రీను, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సార్ మాట్లాడు, లేట్ అయితే మళ్ళీ అనవసరం వెయిటింగ్. కరెంట్ బిల్ ఓకే. వారికి తోచిన సహాయం కోసం 2 అటాచ్ బాత్రూమ్లు మంజూరు చేయటము వితిన్ 1 మంత్లోనే కంప్లీట్ చేసారు. కాబట్టి మా పాఠశాల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మా పాఠశాలని గుర్తుపెట్టుకొని వారికి తోచినటువంటి ఆర్థిక సహాయం చేయాలని ఆలోచనతో ఒక కార్యక్రమం తీసుకుని ఈరోజు టాయిలెట్స్ కట్టేయటం. దాంతోపాటు నేను ఇక్కడికి వచ్చి రాకముందు ఒక ఆలోచన వచ్చింది. మా ప్రభుత్వం పాఠశాలలకు ప్రతి నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. నేను వచ్చినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి అంతకుముందే డిఈఓ గారితో మాట్లాడి ఏ పాఠశాలలో మరి ఏమేమి అవసరాలు ఉన్నాయి, బిల్డింగ్ అవసరం ఉందా, లేకుంటే కిచెన్ కట్టే అవసరం ఉందా, మరి ఇంకేం అవసరాలు ఉన్నాయో, మరి అదేవిధంగా టాయిలెట్స్ లేని స్కూల్స్ కూడా మరి చెప్పమని చెప్పినాను. ఈ 2 కోట్ల రూపాయలు కూడా నేను ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడినాను. ఏ పాఠశాలలో అయితే టాయిలెట్స్ లేవో ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ కట్టేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ 2 కోట్ల రూపాయలతో ఎందుకంటే చిన్నప్పుడు మీ గ్రామాల్లో చూసినప్పుడు ఆ రోజు స్కూల్ బిల్డింగ్స్ కూడా లేకుండే, ఏదైతే గ్రామంలో చిన్న చిన్న ఇళ్లలో కిరాయికుండి చదువుకునేది. ప్రభుత్వాలు మరి మనం చూసినట్లయితే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పాఠశాలలు ఉన్నాయి. ఒక విచారకరమైన విషయం ఏంటంటే ఇంత మంచి స్కూల్, ఇంత మంచి వాతావరణంలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నా కూడా మరి ఈరోజు మన గ్రామస్తులు ఏమనుకుంటున్నారంటే ప్రైవేట్
పాఠశాలకు ప్రైవేట్ పాఠశాలకు పంపించాలనే ఆలోచనతో మరి చాలామంది పిల్లలు పాఠశాలకు పంపిస్తారు. అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ లేకున్నా కూడా ప్రైవేట్ స్కూళ్ళలో మరి రిజల్ట్స్ బాగా వస్తున్నాయని ఆలోచనతో పంపుతున్నారు. కానీ మనకు ఫెసిలిటీస్ ఉండేది గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వ పాఠశాలలో అని చెప్పి సందర్భంగా ఆలోచిస్తాను. నేను చిన్నప్పుడు కూడా నా ప్రైమరీ విద్యాభ్యాసం కూడా మరి గ్రామీణ ప్రాంతంలోనే మన ప్రభుత్వ పాఠశాలనే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని 3వ వార్డు లింగోజిగూడెం ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సమన్వాహ పత్రికను మున్సిపల్ చైర్మన్ వెన్నెడ్డి రాజు చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడారు. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని 3వ వార్డు లింగోజిగూడెంలో ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్నెడ్డి రాజు చేతుల మీదుగా విడుదల చేయడం జరిగినది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత 200 యూనిట్ విద్యుత్ పథకాన్ని అమలు చేసిన విధానాన్ని కాలనీలోని ప్రజలకు వివరించడం జరిగినది. ప్రతి పేద కుటుంబానికి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే బిల్లు చెల్లిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ మహాదేవస్వామి దేవాలయ అధ్యక్షుడు బండమీది ఎల్లయ్య, కౌన్సిలర్ బండమీది మల్లేష్, మున్సిపల్ టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహగౌడ్, ఉదారి నరసింహ, కల్లెం దయాకర్ రెడ్డి, ఎర్రగోని లింగస్వామి, బండమీది వెంకటేష్, బాతరాజు అంజయ్య, యాదయ్య, బోషి శంకర్ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలని సూర్యాపేట డీఎస్పీ రవి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రామన్ కాన్సెప్ట్ స్కూల్ 5వ వార్షికోత్సవ వేడుకలకు సూర్యాపేట డీఎస్పీ రవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రామన్ కాన్సెప్ట్ స్కూల్ 5వ వార్షికోత్సవ వేడుకలకు సూర్యాపేట డీఎస్పీ రవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాఠశాల స్థాయిలోని విద్యార్థులు మంచి నడవడికను అలవర్చుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. వార్షికోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి మాలి అనంతరెడ్డి, పాఠశాల కరెస్పాండెంట్ మాలి కవిత, ప్రిన్సిపాల్ పచ్చిపాల వెంకన్న, భాషా పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కావాల్సినటువంటి లక్ష్యాలను నిర్దేశించి మనం కనుక వాళ్ళని పెంచి వాళ్ళ ప్రవర్తన కనుక ఉన్నట్లయితే వాళ్ళు క్రమశిక్షణతో పెరిగి మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడైనా ఇంటికి రాగానే మన పిల్లవాడిని హోంవర్క్ చేయించాలి, కానీ టీవీ చూడడం, సీరియల్ చూడడం అట్లాంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా చేయొద్దు. మీరు ఇంటికాడ ఏం చేయకుండా వచ్చి ఇక్కడ వచ్చి రాగానే ఉపాధ్యాయులను అడిగి మా అబ్బాయి చదువుతలేడు, మా అబ్బాయికి మార్కులు రావట్లేవు, మీరు ఏం చేస్తున్నారు, మీకు స్కూల్ పంపిస్తాం కాబట్టి ఆ స్కూల్లోకి వచ్చి ఎంతసేపు ఉంటాడు, ఇక్కడ ఉండే అటువంటి 50 మంది పిల్లలు ఉంటారు, 50 మంది పిల్లల్ని ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు. నాకు సార్ వెంకన్న సార్ మాట్లాడిండు. మన తల్లిదండ్రులుగా మనకు గొప్ప ఆలోచనలు ఉంటాయి. మన పిల్లలు అభివృద్ధి పదంలో గొప్ప స్థానంలో చూడాలనుకుంటాం. సేమ్ టైం మన పిల్లల దేంట్లో ఇంట్రెస్ట్, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నాం, మన ఆలోచనలు కాకుండా పిల్లల ఆలోచనలు ఏంది,
అది దయచేసి చూడాలి. మన ఆలోచనలకు అనుగుణంగా కాకుండా పిల్లలకి టాలెంట్ ఏముంది, ఆ టాలెంట్ గమనించి పిల్లలను దాంట్లో ముందుకు తీసుకుపోయే ఏర్పాట్లు చేసుకోవాలి. అదేవిధంగా పిల్లలు మీ తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా మీరు నడుచుకోవాలి. మీ స్కూల్ గురించి విన్నాను, చాలాసార్లు విన్నాను, ఇప్పుడు చూశాను. చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషం ఇందులో చదువుకోవడం. మీరందరూ ఈ స్కూల్కి మంచి పేరు తేవాలి. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్కా పెట్రోల్ బంక్ దగ్గర ఆక్సిజన్ క్లినిక్ వారు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా జనరల్ ఛాతీ వైద్యుల నిపుణులు డాక్టర్ జావీద్ అలీ ఎండి మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్కా పెట్రోల్ బంక్ దగ్గర ఆక్సిజన్ క్లినిక్ వారు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జావీద్ అలీ ఎండి ఉస్మానియా జనరల్ ఛాతీ వ్యాధుల నిపుణులు మాట్లాడుతూ ఆక్సిజన్ క్లినిక్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపుకు స్థానికుల నుంచి మంచి స్పందన వచ్చిందని, ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా పిఎఫ్టీ, పల్మనరీ, ఊపిరితిత్తుల పరీక్ష, బీపీ, షుగర్ చెకప్ లాంటి టెస్టులను ఉచితంగా నిర్వహించామని, హెల్త్ క్యాంప్ను ప్రారంభించిన గంట వ్యవధిలోనే స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని, దాదాపుగా 150 మందికి పైగా ఆక్సిజన్ క్లినిక్ వారు హెల్త్ క్యాంప్ను సద్వినియోగం చేసుకున్నారని, కొందరికి రోగం ఉన్నా పట్టించుకొని వారి టెస్టుల ద్వారా వారికి చికిత్సలు అందించామని తెలిపారు. అనంతరం స్థానికులు నల్గొండ పట్టణ ప్రజలు మాట్లాడుతూ ఇటువంటి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి హెల్త్ క్యాంపులు నిరుపేదలకు వరం లాంటిదని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆక్సిజన్ క్లినిక్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిఖిల్, ఎండి ఇనాయత్ ఖాన్, ఆసుపత్రి సిబ్బంది నరేందర్, సుహేల్ తదితరులు ఉన్నారు. और ये रेंज के शुगर में जो है ना किडनीज पे भी असर होने के चांसेस हैं. ठीक है, तो शुगर किडनीज पे असर करता है, खून के नालियों पे, आंखों के रगों पे, हर जगह इफेक्ट करता है. డాక్టర్ జావేద్ అలీ, నేను ఎండి జనరల్ అండ్ పల్మనరీ మెడిసిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఉస్మానియా. సో ఇక్కడ నేను ఆక్సిజన్ క్లినిక్ అని మాన్యం చెల్కా జైల్ఖానా పెట్రోల్ పంప్ ఎదురుగా క్లినిక్ స్టార్ట్ చేశాను. సో నేను స్పెషలిస్ట్ ఇన్ చెస్ట్ డిసీజెస్ లైక్ ఆస్తమా, టీబీ, లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల్లో నీళ్ళు చేరడము, నిమ్ము ఇలాంటివి. దాంతోపాటు జనరల్ కేసెస్ లైక్ ఫీవర్స్, షుగర్, థైరాయిడ్, బీపీ ఇవన్నీ చూస్తాను ఇక్కడ మన దగ్గర ఈరోజు క్యాంప్ ఏర్పాటైంది. సో దీంట్లో మనము 1000 రూపీస్ గల లంగ్ ఫంక్షన్ టెస్ట్ పిఎఫ్టీ అనేది ఫ్రీగా చేయిస్తున్నాము ఎవరికైతే ఆస్తమా, సిఓపిడి ఉందో వాళ్ళకు. దాంతోపాటు స్పెషల్ ఆఫర్ ఉంది. అండ్ దాంట్లో ల్యాబ్ టెస్ట్ ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, సిబిపి, కొలెస్ట్రాల్, థైరాయిడ్, బీపీ, షుగర్ ఇవన్నీ ఫ్రీగా, అంటే ఒక 75% ఆఫ్లు చేస్తున్నాము. అరౌండ్ కాస్టింగ్ 4500, మేము ఒక 1200-1000 దాకా చేస్తున్నాం. సో ఇది జస్ట్ 2 days ఆఫర్ అండి. అండ్ డైలీ అంటే మనం ఇక్కడ ఎవ్రీ డిసీజ్ చూస్తాము అండ్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కైండ్లీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మై సర్వీసెస్. అండ్ జస్ట్ నా మెయిన్ ఏం ఏంటంటే పేషెంట్స్లో ఎక్కువ అవేర్నెస్ రావడము, అంటే మామూలు లైక్ నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్లీ డాక్టర్ని వచ్చి కలవాలి. అండ్ డిసీజెస్ గురించి మెయిన్గా డయాగ్నోస్ ఇమీడియట్గా చేసుకుంటే మనం అది సివియర్ అయ్యే దాకా పోవద్దు. సో దట్ ఈజ్ మై మెయిన్ ఎయిమ్. అండ్ అనవసరంగా కాకుండా అవసరమైన టెస్ట్లే రాయడము. అండ్
इननेसेसरी बीपी बढ़ जाती है जी। और ज़्यादा स्ट्रेस और नींद नहीं है तो पेट्रोल बीटा ले सकते हैं छोड़ दो, ऐसा नहीं करना, कंटिन्यू छोड़ दो, छोड़ो, फिर बाहर निकालो। మార్చి 3, 4, 5 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట 45వ వార్డు విద్యానగర్లో గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మార్చి 3, 4, 5 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట 45వ వార్డు విద్యానగర్లో గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువుల నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 2 పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త విజయ్, వెంకటేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లాలో కరువు విలయతాండం చేయుచుంది. ఏ గ్రామానికి వెళ్లినా భూగర్భ జలాలు తగ్గి బోర్లు, బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయి వరి పండ్ల తోటలు ఎండిపోయి రైతాంగం నష్టపోయిందే. ఆదివారం నకరికల్ మండలం మంగళపల్లి గ్రామానికి జిల్లా సిపిఎం పార్టీ రైతు సంఘం ప్రతినిధి బృందం పర్యటనకు వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లాలో కరువు విలయతాండం చేయనున్నదని, ఏ గ్రామానికి వెళ్లినా భూగర్భ జలాలు తగ్గి బోర్లు, బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయి వరి పంటలు తోటలు ఎండిపోయి రైతాంగం నష్టపోయాయని ఆదివారం నకరికల్ మండలం మంగళపల్లి గ్రామానికి జిల్లా సిపిఎం పార్టీ రైతు సంఘం ప్రతినిధి బృందం పర్యటనకు వెళ్లి పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 2000 ఎకరాల వరి సాగు చేయగా సుమారు 1500 ఎకరాల వరి ఎండిపోయి పెద్ద ఎత్తున నష్టపోయారని, కౌలు రైతులు చాలా మంది ఉన్నారన్నారు. రైతులు పంట కాపాడుకునేటకు రైతులు 5 నుండి 11 బోర్డు వేయగా మొత్తం గ్రామాలలో 1500 బోర్లు కొత్తగా వేసి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని, 30 ఎకరాలు వరి పంట చేస్తే అందులో 25 ఎకరాలు పూర్తిగా ఎండిపోయి పశువులను మేపడం జరుగుతుందని, ముఖ్యంగా పున్నం రాజు బుచ్చయ్య అనే రైతు 6 ఎకరాల పొలాన్ని కాపాడుకోవడానికి 11 బోర్లు వేసిన చుక్క నీరు రాక ఎండిపోయినవని, ఎకరానికి 25 నుండి 30 వేల రూపాయలు పెట్టుబడి అప్పులు తెచ్చి రైతులు నష్టపోయారని మా దృష్టికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం కదిలి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పంట నష్టపరిహారం అంచనా వేయాలని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరువులు, త్రాగునీరు ఎడది నివారణకు ఎస్ఎల్బీసీ నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రైతు జిల్లా సంఘం సహాయ కార్యదర్శి కందల ప్రమిళ, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండా శ్రీశైలం, జిల్లా కార్యదర్శి సభ్యులు హర్షం, పార్టీ మండల కార్యదర్శి మరియు జిల్లా కమిటీ సభ్యులు రాచకొండ వెంకట్ గౌడ్, రైతు సంఘం మండల కార్యదర్శి మర్రి వెంకటయ్య, కొప్పుల అంజయ్య, పార్టీ సీనియర్ నాయకులు బుచ్చుపల్లి ప్రకాశ్రావు, రైతు సంఘం నాయకులు బచ్చుపల్లి లక్ష్మణరావు, దోరేపల్లి ఎల్లయ్య, దోరేపల్లి వెంకటయ్య, గ్రామశాఖ కార్యదర్శి మర్రి బక్కయ్య, జోజీ ఏసు, కందికంటి ఎల్లయ్య తదితరులు ఉన్నారు.
నకరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో ఇవాళ ఎండిపోతున్నటువంటి పంట పొలాలని, వరి పొలాలని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగనే బత్తాయి, నిమ్మ తోటలు కూడా ఎండిపోవటం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పొలం రైతు, కౌలు రైతు 30 ఎకరాలు కౌలుకు తీసుకొని మరి అలా ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తర్వాత మళ్ళీ కొన్ని బోర్లు కూడా వేసినా కూడా అవి చేతికి అందనటువంటి పరిస్థితి. 30 ఎకరాల్లో ఒక 5 ఎకరాలు మాత్రమే మిగిలింది. 25 ఎకరాలు పూర్తిగా ఇవాళ పొట్ట దశకు వచ్చి పొలం మొత్తం కూడా గింజ ఈనిన తర్వాత ఇవాళ ఎండిపోవటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ రైతు చాలా ఆందోళన చెందుతూ ఉన్నాడు. మేము ఎట్లా బతికేది ఏంటి అని చెప్పేసి. ఈ గ్రామంలో సుమారుగా 2,000 ఎకరాలు వరి పొలం పెడితే 1,500 ఎకరాలు ఇదే రకంగా పూర్తిగా ఎండిపోవటం అనేది జరుగుతుంది. ఒక 500 ఎకరాలు మాత్రమే అట్లా పారుతూ ఉన్నాయి. పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. 100 బోర్లు అప్పులు తీసుకొచ్చి వేసినా కూడా చుక్క నీరు రానటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి అనేది నల్గొండ జిల్లా మొత్తంగా 40-50% పంటలు, అన్ని రకాల పంటలు కూడా ఇదే రకంగా మొత్తం కూడా ఎండిపోవటం అనేది జరుగుతూ ఉన్నది. రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. నాగార్జున సాగరు, ఆయకట్టు ప్రాంతంలో ఉన్న రైతులు నష్టపోతున్నారు. అధికారులని అట్లాగనే వ్యవసాయ అధికారులని మొత్తం బృందాలుగా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడెక్కడ నష్టం జరిగిందో ఇవన్నీ కూడా తిరిగి అంచనా వేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ వైపు నుంచి జిల్లా నాయకత్వంగా మేమందరం కూడా కలిసి మరి ఎండిపోతున్న పంట పొలాలు, తోటలు ఇవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం కాక కదిలి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నం చేయకపోతే పెద్ద ఎత్తున రైతులందరూ కూడా మరి కదిలి ఉద్యమాలకి రావడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, జిల్లా అధికారులు అర్థం చేసుకొని తక్షణమే కదిలి మరి సహాయక చర్యలు చేపట్టడానికి. త్రాగునీటి ఎద్దడి కూడా తీవ్రంగా ఉన్నది. ఈ త్రాగునీటి ఎద్దడిని తీర్చడానికి కూడా ఎస్ఎల్బిసి ద్వారా అటు లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు కొన్ని వదిలి చెరువులు నింపినట్టయితే త్రాగునీటి సమస్య కూడా కొంతవరకు పరిష్కారం అవుతుంది. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఏమాత్రం గ్రామాలకు రావట్లేదు, అందట్లేదని కూడా మొత్తుకుంటా ఉన్నారు. అటు త్రాగునీటి సమస్య, ఇటు పంట నష్టం సమస్య, ఈ రెండు తీవ్రంగా ఉన్నాయి. మొత్తం కరువు అనేటువంటిది విలయతాండం నల్గొండ జిల్లాలో చేస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం కదలాలి, సహాయక చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. బిల్డింగ్ తీర్మానం కమిటీ మిస్ గైడ్ రోజువారీ సిబ్బంది నియమించిన వాటిపై నాకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, ప్రతి అంశంపై అందరినీ సభ్యులతో తీర్మానం చేయడం జరిగిందని చింతల దామోదర్ రెడ్డి తెలిపారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ సింగిల్ విండో చైర్మన్ పదవి తొలగించడం ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, బిల్డింగ్ తీర్మానం కమిటీ మిస్ గైడ్ రోజువారీ సిబ్బంది నియమించిన వాటిపై నాకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, ప్రతి అంశంపై అందరు సభ్యులతో తీర్మానం చేయడం జరిగిందన్నారు. దాతల సహాయంతో ఆడిటోరియం 67 లక్షలతో తీర్మానం చేయడం జరిగిందని, కమిటీ చేయడం జరిగిందని, మొత్తం 13 మంది కమిటీ ద్వారా ఈ సొసైటీ జరిగిందని, అదనపు సిబ్బందికి డీసీసీబీ అకౌంట్ ద్వారా వారికి చెల్లింపు చేయడం జరిగిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా నాపై కుట్ర చేయడం జరిగిందని, రాజకీయ కారణంగా నన్ను సస్పెండ్ చేశారని, 8 కోట్ల నుండి 10 కోట్ల సొసైటీని విస్తరణ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రాకపోవడంతో ఇలాంటి అభియోగాలు మోపారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈరోజు నా మీద కొన్ని అభియోగాలు పోయిన నెల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు ఒక నెల రోజుల క్రితం ఒక 5-6 అభియోగాల మీద డీసీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అభియోగాలల్లో కూడా వాస్తవాలు లేవని ఉద్దేశము కూడా కొన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే చేసినటువంటి అభియోగాలన్నీ కూడా కమిటీ తీర్మానాలు, జనరల్ బాడీ తీర్మానాలు తోటే పనులు జరిగినాయి. ఎక్కడ కూడా ఈ సొసైటీని అవినీతికి లోను కాకుండా న్యాయబద్ధంగా రైతుల సంక్షేమం కోసమే పనిచేసినటువంటి సందర్భాలు మేము మా పాలకపక్షం ఉన్నాం. తాను చేసినటువంటి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి చెనగోనంజయ్య గారు కూడా మా టీఆర్ఎస్ పార్టీలో ఉండే పోయిన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి పోయిన అతి కొద్ది రోజులలోనే నా మీద కొన్ని అభియోగాలు మోపడం జరిగింది.
ఆ అభియోగాలల్లో ప్రధానంగా ఏంటంటే బిల్డింగుని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తీర్మానాలు లేకుండానే బిల్డింగుని నిర్మాణం చేసిండు అనేది, అలాగపోతే కమిటీని కూడా మిస్గైడ్ చేసిండు అనే దాని మీద వాళ్ళు కొన్ని అభియోగాలు చేసి నన్ను ఈరోజు డిస్క్వాలిఫైడ్. అందులో ప్రధానంగా రెండో విషయం ఏంటంటే మిగతా డైలీ వైజ్గా ఉన్నటువంటి సిబ్బందిని కూడా మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా కమిటీ తీర్మానంతో ఆమోదింపజేసుకొని కమిటీ ఆమోదం మేరకే వాళ్ళకి వేతనాలు ఇస్తూ ఉన్నాం. గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ సొసైటీ 10 లక్షల రూపాయలు ఉన్నాయి. 10 లక్షల రూపాయలతోటి ఇన్ఛార్జ్గా తీసుకొని ఇలా కోట్ల టర్నోవర్ దాకా తీసుకురాగలిగినాం. రైతులకు ముంగిట్లకు సొసైటీని తీసుకురాగలిగినాం. ఇలా ఫర్టిలైజర్ బిజినెస్ చేసినాం. కొనుగోలు కేంద్రాలు గతంలో 1-2 ఉండే 17-18 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల వద్దకే కల్లాల వద్దకే తూకాలు వేయడం, తద్వారా రైతులకు మంచి ఫలితాలు అందించడంలో కానీ ఫర్టిలైజరే కానీ, అలాగపోతే దీర్ఘకాలిక రుణాలే కానీ, స్వల్పకాలిక రుణాలే కానీ, మార్టిగేజ్ లోన్లే కానీ, ఎడ్యుకేషన్ లోన్లే కానీ చాలా కూడా జిల్లాలో చాలా ఆదర్శవంతంగా ఈ వ్యవస్థను నడుపుకుంటూ వస్తూ ఉంది. వాస్తవికంగా కూడా మాకు గతంలో గోదాం లేకుండే, ఉన్న గోదాం కూలిపోయింది. కూలిపోయినటువంటి సందర్భాల్లో మేము ఎరువులు సప్లై చేయాలి, నిల్వలు ఉంచుకోవడానికి గోదాం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము కమిటీ అంతా కూడా కూర్చొని ఒక తీర్మానం చేయడం జరిగింది. 750 మెట్రిక్ టన్నుల గోదాంలు ఏర్పాటు చేయాలని కమిటీ ఆమోదంతో దానికి ఒక పంచాయతీరాజ్ ఏఈ తోటి 50 లక్షలతోటి ఎస్టిమేషన్ వేసినాం. పంచాయతీరాజ్ ఎస్టిమేషన్ వేసిన తర్వాత తీర్మానం ఆమోదింపజేసుకొని అందులో కూడా తాను కూడా ఆమోదించినట్టుగా సంతకాలు కూడా పెట్టడం జరిగింది. ఏకీగృహంగానే ఇవన్నీ చేసినాం. తదుపరి DCO గారి అప్రూవల్ కూడా పరిపాలనా అనుమతుల కోసం కూడా పంపించడం జరిగింది. పరిపాలనా అనుమతులు కూడా మాకు వచ్చిన తర్వాతనే బిల్డింగ్ని స్టార్ట్ చేసినాం. DCO గారు కూడా దాని బిల్డింగ్ ఖాతాని కూడా సపరేట్ ఏర్పాటు చేసి 8 కోట్ల టర్నోవర్కి తీసుకొచ్చినాం. 8 నుంచి 10 కోట్ల టర్నోవర్ తీసుకొచ్చినాం. ఇలా వాస్తవికంగా ప్రతి రైతుకు ఎరువులు లేవనే అటువంటి అభియోగాలు లేవు. నేను వచ్చిన తర్వాత 750 మెట్రిక్ టన్నులను గోదాంని నిర్మాణం చేసినాం. అలాగే పోతే గత ప్రభుత్వంలోని 10 లక్షల రూపాయలు జగదీశ్వర్ రెడ్డి గారి నుంచి CDP నిధులు తీసుకొచ్చినాం. ఎస్లింగోటంలో ఉన్నటువంటి 20 గుంటల భూమికి చుట్టూ పారిగోడ తిప్పి ఆ బిల్డింగ్ని అంతా మరమ్మతులు ఏర్పాటు చేసి అదనంగా కూడా 2,84,000 రూపాయలు కూడా పారిగోడకు ఇంకో అదనపు రూమ్ కూడా నిర్మాణం చేసినాం. ఈ నిర్మాణం కూడా చెనగోన అంజయ్య గారే నిర్మాణం చేశారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆమోదం తీసుకొనే ఇవన్నీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము సొంత నిర్ణయాలు తీసుకున్నది నేను చైర్మన్గా ఎక్కడ కూడా లేదు. కమిటీ సభ్యుల యొక్క ఆమోదం మేరకే ప్రతి పైసను ఖర్చు పెట్టినాం, ప్రతి పైసకు జవాబుదారీ చూపించినాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్గొండ జిల్లా రైతు సమన్వయ సమితి కమిటీ సభ్యులు కంచర్ల విజయేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలో జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్గొండ జిల్లా రైతు సమన్వయ సమితి కమిటీ సభ్యులు కంచర్ల విజయేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలో జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ విజయేందర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వస్రత్ సయ్యద్ మియా, పగిళ్ల లాలయ్య, బల్గూరి నగేష్ గౌడ్, గుండెపోయిన కిరణ్, పొనుగోటి నరసింహారావు, రావుల సైదులు, RS గౌడ్, ఋషిపాక శ్రీనివాస్, షేక్ సయ్యద్ మియా, రావుల శ్రీనివాస్ గౌడ్, వడ్డెగోని మల్లేష్ గౌడ్, బైరు మధు గౌడ్, షేక్ మౌలానా, ప్రవీణ్, అమీర్, జగన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
నేను నాకు చేసే నేను అది సంతోషంగా చంటిగాడు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో ఆదివారం రోజున ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎంపీటీసీ అనితా రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో ఆదివారం రోజున ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి సీసీ రోడ్ల నిర్మాణం పనులను ఎంపీటీసీ అనితా రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు జోగు శ్రీశైలం, ఉపాధ్యక్షుడు ఏఈ దామోదర్, వార్డు మెంబర్ కాళీ వెంకన్న, కేమిడి రవికుమార్, నోముల నర్సయ్య, మచ్చ నరేందర్ రెడ్డి, తిరుపల్లి శ్రవణ్, దుమ్మటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఇక్కడ చూడు, ఒక ఫోటో అంతా
ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ స్కూల్లో నిర్వహించిన సృష్టి 2024 సైన్స్ ఎగ్జిబిషన్లో ట్రైనీ ఎస్పీ రాజేష్ మీనా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ స్కూల్స్లో నిర్వహించిన సృష్టి 2024 సైన్స్ ఎగ్జిబిషన్లో ట్రైనీ ఎస్పీ రాజేష్ మీనా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సూర్యాపేటలో నూతన ఒరవడి సృష్టించి పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించే విధంగా జయ స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. జయ స్కూల్ సృష్టి 2024 సైన్స్ ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉందని అన్నారు. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తాయన్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జయ సృష్టి విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తమ విజయాన్ని సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. జయ సృష్టి 2024లో అయోధ్య రామాలయం నమూలను అందరిని ఆకట్టుకుంది. ఇస్రో రాకెట్ తయారు, బోనాలు, యాదగిరిగుట్ట దేవాలయం, దయాలుబాయ్ పటేల్ డెవిల్ రూమ్, స్పేస్ రూమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సౌరమండలం, గ్రహణాలు ఏర్పడే విధానం, మన సంస్కృతి, పండగలు, స్మార్ట్ టౌన్షిప్ల నిర్మాణం, సోలార్ ఎనర్జీ, సైన్స్ ల్యాబ్ ప్రయోగాలతో పాటు బీపీ షుగర్ పరీక్షలు విద్యార్థులు నిర్వహించిన హెల్త్ క్యాంపులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జే స్కూల్ డైరెక్టర్లు బింగు జ్యోతి, జిల్లా పద్మ, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ జనార్దన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి సార్, ఇటు చూడండి సార్, ఒకసారి చూడండి. Educational institution we have started in the year 2012 sir, with 175 students, and from 5th to 9th classes we started. Our main motto to send the maximum number of students to IITs and NITs and to the NEET esteemed institutions in India, without making the students to get pressurized. Here in Jaya we are working morning to evening to give the good knowledge to the student and making the student to get developed in all the aspects. It may be academic or non-academic aspects sir. In academic and Andhra together in 10th class, only from Jaya in this campus itself we have 20 selections out of 77. We have a medical camp over there sir. They will be making sugar test, blood. Since that Jaya school, they are saying that they are focusing on IITs and all. So that is one good thing since I have also completed my IIT. So in students' life, focus some few points which is very relevant to you. See, it's I have seen many parents are also there. So I just wanted to say a few words. Always have an open mind. This science exhibition I am seeing you have created very good artifacts, this Ram Mandir and all. This is because you all are having an innovative mind. You are not you are not just restricted to your studies. Just participate in other activities also. Apart from studies like science exhibition, co-curricular activities, you might be a very good sports person. That will open your mind. You might be a good doctor. Anything. Just not restrict yourself into the one field. Student life, I always believe that every child is special. They might be good in one thing,
someone is good in maths, someone is good in art, someone in good in science, anything. But every child is special. ఆదివారం నల్గొండలోని సుందరయ్య భవన్లో తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య హాజరై ఆదివారం నల్గొండలోని సుందరయ్య భవనంలో తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పొరేటర్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య హాజరై మాట్లాడుతూ శాఖల్లో నూతన నియామకాలు లేక కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో విచారణ చేసి క్లెయిమ్స్ విడుదల కాక వందలాది దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్డులు రెన్యూవల్, కుటుంబ సభ్యుల చేర్పులు, ప్రస్తుతి, వివాహ కానుకలు కార్మికులకు అందజేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వం నివారించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న భవన నిర్మాణ ముడి సరుకుల ధరల వలన పనులు కోల్పోతున్న రోజువారీ అడ్డా కూలీలను సంక్షేమ బోర్డు ద్వారా నమోదు చేసుకుని సగం కూలీ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పొరేటర్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు సలువోజు సైదాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు బైరోజు ఆంజనేయులు, కోశాధికారి కావనపల్లి సురేష్, సహాయ కార్యదర్శి గడగోజు సైదాచారి, ప్రచార కార్యదర్శి గడుగోజు శ్రీనివాసాచారి, సభ్యులు విశ్వనాథుల ఈశ్వరాచారి, రత్నాచారి, మదనాచారి, భాస్కరాచారి, పోలోజ్ రవి, విశ్వనాథుల శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఖమ్మంలోని కరాటే ప్రోగ్రాంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో సినీ హీరో సుమన్ మార్గ మధ్యలో సూర్యాపేటలోని రాజుగారి తోటకు వచ్చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా సుమన్ యువసేన అధ్యక్షులు గోండా వెంకన్న ఘనంగా స్వాగతం పలికి శాల్వాలతో సన్మానించారు. అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఖమ్మంలోని కరాటే ప్రోగ్రాంలో పాల్గొని తిరుగురు ప్రయాణంలో మార్గం మధ్యలో సూర్యాపేటలోని రాజుగారి తోటకు విచ్చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా సుమన్ యువసేన అధ్యక్షులు గుండా వెంకన్న ఘనంగా స్వాగతం పలికి శాలువలతో సన్మానించినారు. అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ విషయమే అడగగా తాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కడ నుండి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పోటీపై వస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని ఆయన చెప్పారు. ప్రస్తుతం కళామ తల్లి సేవలోనే తరిస్తానని తెలిపారు. రాజకీయాల్లో చేరాలని ఆసక్తి కలిగినప్పుడు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమన్ యువసేన సభ్యులు కర్నాటి రంగయ్య, గోపారపు రాజ్, బొల్లం సురేష్, గుడిపాటి రమేష్, భువనగిరి విజయ్ కుమార్, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో సుమన్ తోటగారి కరాటే బెల్ట్ సెరమనీ ఫంక్షన్ జరిగింది. దానికోసం అక్కడికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అవుతారు. ప్రతి సంవత్సరం టోర్నమెంట్లో బెల్ట్ సెరమనీ పిల్లలకి సర్టిఫికేట్స్ ఇస్తుంటాం. కరాటే ప్రమోషన్ నా సంస్థ నా పేరు మీద ఉంది. దాని మీద వచ్చాను. అలాగే అభిరాజ్ రవి గారు, ఎంపీ గారు లంచ్ తీసుకొని అది రిటర్న్ సార్. అందులో రాజమండ్రి నుంచి ఎంపీ గారు పోటీ చేసుకొని నేను చెప్పలేదు. హెడ్లైన్స్ మరోసారి. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పక పోలియో చుక్కలు వేయించాలన్న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్. కాసరాబాద్ ప్రభుత్వ పాఠశాలకు అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి. శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేసిన మున్సిపల్ చైర్మన్ శ్రీ బెన్ రెడ్డి రాజు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలన్న సూర్యాపేట డీఎస్పీ రవి. మాన్యం చెల్క పెట్రోల్ బంక్ దగ్గర ఆక్సిజన్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్. కరువుతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన జులకంటి రంగారెడ్డి. దాతల సహాయంతో ఆడిటోరియం 67 లక్షలతో తీర్మానం చేయడం జరిగిందన్న చింతల దామోదర్ రెడ్డి.
జెడ్పీటీసీ సరిత రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా కంచర్ల విజయేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీటీసీ అనిత రవికుమార్. పోటీ పరీక్షల్లో విజయం కోసం విద్యార్థులు కష్టపడి చదవాలన్న ట్రైనీ ఎస్పీ రాజేష్ మీనా. నూతన ప్రభుత్వం కార్మిక శాఖలను సమీక్షించి లేబర్ అధికారుల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్న సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. ప్రస్తుతం రాజకీయాల పట్ల తనకు ఎలాంటి ఆసక్తి లేదన్న ప్రముఖ సినీ హీరో సుమన్. ఏవి బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.